20 ఏళ్ళు ఇప్పుడు ఈ ఊరు గొడవలతోనే ఇంకెళ్ళాను. నీ సంపాదన నీకే, నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగులేరా. నడి మధ్యన వచ్చేది అయినా కొన్నావే, నువ్వేనే నిత్యం ఉండే నింగినేరా. నేనున్నాను కొండల సరిచారి ఉన్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు ఆడా నేను నీడా, మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. తిరిగి వచ్చేసారండి అన్నా. మరి పాప బాబు బేసేపైమా హలో మరి వచ్చేసారండి అన్నా. మరి ఇదే ఒక పాప, మనకి ఇద్దరు కుర్రవారు మోసుకొచ్చారైనా. మరి ఆడి ఒక పాప అలా వెంటనే కట్టేశారని. ఇదే ఒక పాప ఏం చేస్తారంటే అన్నా, అన్నయ్య గారు, తమ్ముడు గారు, చిన్నమ్మ, అక్కమ్మ, నాన్నగారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అందరు చూస్తుండగా పాప ఒక కాలు చేయి తగలకుండా అలా వెంటనే కట్టేసి పైకి వెళ్తారనా. మరి జగద్దామా పాప రాయి పైకి వెళ్తావా. మరి ఇదే ఒక పాప, మరి అదే ఒక రాయిని తలా వెంటనే కట్టేసి పైకి లేపాలి. పాట వదిలిపెట్టమా. అవునా చందము అయ్యో దేవుడా, నువ్వే రాష్ట్రవలోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. చందము అయ్యో దేవుడా, నువ్వే రాష్ట్రవలోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. అదిగా బాధపడి ఉంది పాప. అమ్మ ఏడుగమ్మా అన్నా. మరి చేసేరండి అన్నా. మీ కళ్ళ మంది పాప ఒక కాలు చేయి పట్టు ఆతో లేపకుండా నా తల వెండుకు తిని పాప రైలు పైకి లేపిడారనా. ఇద్దరు కుర్రవాళ్ళు మోసుకొచ్చారాయి. ఎంత బరువు ఉండదు మీకు అందరికీ తెలుసనా. ఒక 10 కేజీలు, ఒక 20 కేజీలు, ఒక 30 కేజీలు, ఒక 40 కేజీలు అన్నా. 2 రాయలు కలిపెట్టి 50 కేజీలు బరి ఉంటుందన్నా. సిమెంట్ ఒక రాయి, వెంటికి ఒక రాయి అన్నా. పాప తల వెంటుకుంటే పైకి లేపారండి. అమ్మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఒక అద్దం ముందు దువ్వెన చూసుకొని జుట్టు దువ్వుకుంటే ఆడవాళ్ళు జుట్టు ఊరిపోతే నా చాలా బాధపడిపోతారమ్మా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మరి జుట్టు పట్టుకుని కొట్టుకుంటే ఆ నొప్పి ఏంటో బాధ ఏంటో మీకు అందరూ తెలుసమ్మా. ఏమండి మరి ఇదే ఒక పాప ఇంత పెద్ద రాయిని పైకి లేపారన్నా.